Suddenly employee died. What is the impact on core HR absence payroll module? And also explain the case employee terminated. సి ఎంప్లాయీ డెత్ అయినా లేదనుకుంటే వాట్ ఎవర్ ద రీజన్, ఎంప్లాయీ డెత్ అయితే ఏంటి, సిస్టంలో టర్మినేషన్ సబ్మిట్ చేయాలి హెచ్ఆర్, ఎందుకంటే తను ఇంకా నో మోర్ అలైవ్ కాబట్టి. ఆర్ ఈవెన్ ఎంప్లాయీ రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోదాం అనుకున్న సిస్టంలో జరిగేది ఏంటి, కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో సబ్మిటింగ్ ద రెసిగ్నేషన్. ఎంప్లాయీ తనకు బై హిమ్సెల్ఫ్ ఇఫ్ యూ డూ రెసిగ్నేషన్ అంటాం, అదే హెచ్ఆర్ చేస్తే టర్మినేషన్ అంటాం. బోత్ ద కేసెస్, అది డెత్ అయినా లేదనుకుంటే ఎంప్లాయీ కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కూడా సిస్టంలో సబ్మిట్ చేసే ట్రాన్సాక్షన్ వచ్చి రెసిగ్నేషన్ ఆర్ టర్మినేషన్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. సో జనరల్గా క్వశ్చన్ సింపుల్, ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఇన్ కోర్ హెచ్ఆర్ అబ్సెన్స్ అండ్ పేరోల్. కోర్ హెచ్ఆర్ మాడ్యూల్లో ఎంప్లాయీ రికార్డ్ టర్మినేషన్ సబ్మిట్ అవుతుంది. హిస్ వర్క్ రిలేషన్షిప్ విల్ గెట్ టర్మినేటెడ్, టర్మినేషన్ డేట్ అనేది ట్రిగర్ అవుతుంది. His assignment also will get end date with the termination date, and while a user account will become inactive and all the roles will be revoked from the system. Automatic ga employee యొక్క యూజర్ అకౌంట్ కూడా ఇన్యాక్టివ్ స్టేటస్లోకి వెళ్తుంది. ఫర్దర్గా అకౌంట్ యూజ్ చేసుకొని ఎంప్లాయీ లాగిన్ అవ్వలేడు సిస్టంలో. సో ఇవి కోర్ హెచ్ఆర్లో జరిగే చేంజెస్. అట్లానే యాబ్సెన్స్ మాడ్యూల్లో చూసుకుంటే ఆల్ ద లీవ్ ప్లాన్స్ వాట్ ఎవర్ ఎన్రోల్ టు ద ఎంప్లాయీ ఎండ్ డేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా, ఎందుకంటే ఈజ్ నో మోర్ కదా. టర్మినేషన్ తర్వాత ఎంప్లాయీ ఈజ్ నాట్ యాక్టివ్. వన్స్ యూ సబ్మిట్ టర్మినేషన్, ఆల్ ద లీవ్ ప్లాన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ విల్ గెట్ ఎండ్ డేటెడ్. అండ్ ఆ మంత్లో ఏమన్నా అక్రూవల్ ప్లాన్స్ అయినా ఆర్ డొనేషన్ టైప్ ప్లాన్స్లో అయినా ఫైనల్ డిస్బర్స్మెంట్ మనం కాన్ఫిగర్ చేసి ఉంటే ఫుల్ అండ్ ఫైనల్ పేరోల్లో వాళ్ళకి ఎన్కాష్మెంట్ రిలీజ్ అవుతుంది. అది ట్రిగర్ అవుతుంది యాబ్సెన్స్ మాడ్యూల్లో. దెన్ పేరోల్ మాడ్యూల్, పేరోల్లో ఏమవుతుంది, తన పేరోల్ డెఫినేషన్ ఎండ్ అవుతుంది. అట్లానే ఎలిమెంట్స్ అన్నీ ఎండ్ అవుతాయి. సాలరీ బేసిస్ ఎండ్ అవుతుంది. క్యాలిక్యులేషన్ కార్డ్ ఎండ్ అవుతుంది. వాట్ ఎవర్ వీ హ్యావ్ ట్యాగ్డ్ టు ద ఎంప్లాయీ ఇన్ పేరోల్, ఆల్ కాంపోనెంట్స్ విల్ గెట్ ఎండ్ డేటెడ్. సో ఇది ఈ 3 మాడ్యూల్స్లో జరిగే ఇంపాక్ట్. జనరల్గా ఏ మాడ్యూల్లో అయినా అంతే, మనం ఎంప్లాయీకి ఏవేవైతే కాంపోనెంట్స్ ట్యాగ్ చేస్తున్నామో when we submit the resignation or termination in the system, automatically all these will get end date. సో కాకపోతే మనం డైరెక్ట్గా అన్ని ఎండ్ అవుతాయి అని చెప్పేదానికన్నా లైక్ ఎలాబరేటివ్గా ఆన్సర్ చెప్పాలి. ఎవ్రీ మాడ్యూల్లో ఏవే కాంపోనెంట్స్ ఉంటాయి, తన క్వశ్చన్ అడిగింది మీకు ఎంత నాలెడ్జ్ ఉంది సిస్టంలో, అసలు ఏవేవి ఇంటర్ డిపెండెన్సీస్ ఉన్నాయి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇవి తెలుసుకుంటానికే